అర్జీలను పెండింగ్లో పెట్టకుండా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్లు రిజ్వాన్ భాషా షేక్ నటరాజ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావానికి మంచి స్పందన లభించిందని, ఇక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు ఆయా సమస్యలపై అధికారులకు దరఖాస్తులు అందజేశారు. ప్రధానంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కారణంగా తమ కష్టపడి నిర్మించుకున్న ఇండ్లు నేలమట్టమయ్యే అవకాశం కనిపిస్తుందని, ఇదివరకే దీనిపై సర్వే జరిగిందని బాధితులు అధికారులకు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయంలో స్పందించి తమకు తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అటు మసూద్ నగర్కు చెందిన ఓ మహిళ తన ఇంటికి కొందరు రాజకీయ ప్రమేయంతో కబ్జా చేశారని, విచారణ జరిపించి న్యాయం దక్కేలా చూడాలని కలెక్టర్ను కలిసేందుకు వచ్చింది. ఇటు వడ్డేర సంఘం సభ్యులు తమను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ అధికారులకు విన్నవించారు. మేమంతా టైలర్స్ కాలనీ వాసులం. మేము రీసెంట్లీ ఏమైందంటే ఇటు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవుతుందని టెండర్ అయిపోయిన తర్వాత మా సైడు సర్వే చేసి కొత్త కట్టుకున్న ఇండ్లకు పాత ఇండ్లకు కలిపి అందరికి కలిపి మార్క్ వేయడం జరిగింది. ఉన్న మాస్టర్ ప్లాన్ కాకుండా మళ్ళీ ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పేసి ఈ రోడ్ వేయడం అన్నది జరుగుతుందని మాకు ఇంటిమేషన్ ఉంది. వాళ్ళు సర్వే చేశారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు. దీనివల్ల మాకు ట్రాన్స్పోర్ట్ ప్రకారం కానీ కాలనీ నుంచి బయటకు వెళ్దామన్నా ఆ ఫ్లైఓవర్ వల్ల అందరికీ కాలనీ టైలర్స్ కాలనీ మొత్తానికి ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ ఈ రోడ్డుకి అటు సైడ్ ఉన్న వాళ్ళ కొత్త కన్స్ట్రక్షన్ కానీ పాత కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు మొత్తం ఆస్తి నష్టం తీవ్రంగా జరుగుతుంది. మేము 50 సంవత్సరాల నుంచి బొక్కలగూడ మసూద్ నగర్లో ఉంటున్నాము. మా ప్లాట్ నెంబర్ 280. మాకు సర్వే తహసీల్దార్ ఆఫీస్ నుంచి 2002లో పట్టా దొరికింది. అప్పటి నుంచి మేము అక్కడనే ఉంటున్నాము. 279 గల పట్టా వాళ్ళు వచ్చి మా ప్లాట్ 280 అక్కడికి వచ్చి కబ్జా చేసిండ్రు, మాకు అన్యాయం చేసిండ్రు. అందులో కొందరు మంది పొలిటికల్ లీడర్స్ కలిసి మాకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు ఆల్రెడీ.